శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం మారక స్థానాల గురించి అట్లాగే మారక దశలు జరుగుతున్నప్పుడు పాటించాల్సినటువంటి పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా జాతకంలోని 2-7 స్థానాలను మారక స్థానాలని అంటారు. ఈ మారక స్థానాలు అనేటువంటివి మరణాన్ని కలిగిస్తాయి లేదా మరణానికి సమానమైనటువంటి ఇబ్బందులను అయితే కలిగిస్తాయి. ఈ 2-7 స్థానాలు మారక స్థానాలుగా ఎలా అవుతాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అష్టమ భావం అనేది ఆయుష్ను సూచిస్తుంది. అష్టమ భావం అనేది తృతీయ భావం అవుతుంది. ఆయుష్ భావానికి వ్యయభావం అనేది ఆయుష్ను వ్యయం చేస్తుంది, అంటే అనారోగ్యాన్ని కలిగించడం లేదా మరణాన్ని కలిగిస్తుంది. కాబట్టి అష్టమ భావానికి వ్యయభావమైనటువంటి సప్తమ భావం అనేది మారక స్థానం అవుతుంది. అట్లాగే అష్టమ భావమైనటువంటి తృతీయ భావానికి వ్యయభావమైనటువంటి ద్వితీయ భావం అనేది మారక స్థానం అవుతుంది. కాబట్టి 2-7 స్థానాలు మారక స్థానాలు అవుతాయి. వీటినే మారక స్థానాలని అంటారు. మారకాధిపతుల యొక్క దశాంతర్దశల్లో మరణం సంభవించడం లేదా ఆ జాతకుడికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ మారక దశలు అనేటువంటివి జీవితకాలంలో ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మారకాధిపతుల యొక్క దశ జరుగుతున్నప్పుడు వాటి యొక్క ఫలితాలను చెప్పాల్సి వచ్చినప్పుడు జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. మారకాధిపతి యొక్క దశ జరుగుతున్న సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరగడం, మానసిక ఒత్తిడి, కలహాలు, అట్లాగే పనులు సకాలంలో జరగకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడడం, అట్లాగే అంతుచిక్కని వ్యాధులు ఏర్పడడం, ఇట్లాంటి ఫలితాలు అనేటువంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి దశలు జరుగుతున్నప్పుడు మనోధైర్యంతో ఉంటూ కొన్ని రకాల పరిహారాలు కనుక మనం పాటించినట్లయితే మారక గ్రహాల యొక్క దశాంతర్దశల్లో జరుగుతున్నటువంటి తీవ్రత అనేది తగ్గుతుంది. ముఖ్యంగా మారక గ్రహాల యొక్క దశాంతర్దశ జరుగుతున్నప్పుడు శివారాధన అనేది చేయాల్సి ఉంటుంది. అట్లాగే జన్మ నక్షత్రం రోజున రుద్రాభిషేకం చేయించుకోవడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. జాతకుడికి వీలైనట్లయితే ఓం నమః శివాయ మృత్యుంజయాయ మహాదేవాయ నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని జపించినట్లయితే మారకాధిపతుల యొక్క దశాంతర్దశల్లో జరుగుతున్నటువంటి ఆ గ్రహాల యొక్క తీవ్రత అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మరికొన్ని మంత్రాలు కూడా మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. గురుముఖత తీసుకొని పఠించాల్సి ఉంటుంది. అట్లాగే ఎక్కువగా ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే శ్రీరామరక్ష స్తోత్రాన్ని రోజు జపించినట్లయితే మారక గ్రహాలు ఇచ్చేటువంటి తీవ్రమైనటువంటి ఫలితాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మారకాధిపతుల యొక్క దశాంతర్దశలు జరుగుతున్నప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉంటూ సరైనటువంటి పరిహారాలను కనుక పాటించినట్లయితే వాటి యొక్క తీవ్రత అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సర్వే జనా సుఖినో భవంతు.